ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు టు ఎవ్రీవన్. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అమ్మవారి యొక్క ఆసనాన్ని ఈ విధంగా నేను మా ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాను. మా పూజా మందిరం లోపల ఈ విధంగా ఏమేమి పెట్టానో చూడండి. ఆంజనేయ స్వామి, లక్ష్మీ పటవ కలశం, సంతోషి మాత, లక్ష్మీదేవి విగ్రహం, కింద బంగారు రూపు, పసుపుతో చేసినటువంటి గణపతి గౌరీదేవి, వీధి దీపం, మొత్తం 5 దీపాలు వెలిగించాను. అమ్మవారికి మనం కూడా గోరంటాకు పెట్టుకుంటాం కదా, అలానే కూను కూడా పెట్టాను. ఇప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్తు సర్వవిఘ్నోపశాంతియే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేనాత్మా శివాత్మకం దీపేన వరద విష్ణు ఉదయా దీపం సరస్వతి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా విగ్రహ కుర్యేమో దేవా సర్వకార్యస్సు సర్వదా. శరదిందు సమాకార పరబ్రహ్మ స్వరూపిణి శ్రీవాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఓం తత్సతః. మృత్యుంజయ మహామంత్రోం తిర్యవకం యాజమహే సుగంధిం పుష్టివర్ధనాం ఉర్వారూకమివ బంధనాన్నమృతో రుష్మియమాతృత. సుగంధయుక్తుడును సమస్త జీవులను లెస్సగా పోషించవాడును త్రినేత్రుండైన పరమశివుణ్ణి మేము ఆరాధించుచున్నాము. దోషతీయ నుండి దోషకాయను వేరు చేయనట్లు మోక్షప్రాప్తి కొరకయ్యా పరమాత్మ మృత్యువు నుండి విడుదల చేయగాక అమృతత్వం నుండి విడుదల చేయకుండుగాక. హర మహాదేవ హర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం వరలక్ష్మీ నమ, ఓం వరలక్ష్మీ నమ, ఓం వరలక్ష్మీ నమ, ఓం వరలక్ష్మీ నమ, ఓం వరలక్ష్మీ నమ. ఇప్పుడు మనము అష్టోత్తర శతనామ పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అష్టోత్తరం ఉంటుంది, అది చదువుకోవాలి. చదివిన తర్వాత ఇప్పుడు గణపతికి ఆసనం చేసాము, ప్రతిష్ఠించాము. ఆ తర్వాత ఇప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని మనం చదువుకోవాలి. అష్టోత్తరాన్ని చదువుకుందాం. ఇప్పుడు అష్టోత్తరం చదువుకుంటూ కుడి చేతులు ఎడమ చేతులు వాటిని పట్టుకొని మనం వేస్తూ ఉండాలి. అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుందాం. అమ్మవారి యొక్క అష్టోత్తరం ఉంటుంది కదా, అది చదవాలి. లక్ష్మీదేవి అష్టోత్తరం అన్నమాట. ఏదైనా మనం ఏంటంటే ఇప్పుడు లక్ష్మీ పూజనే కాబట్టి అష్టోత్తరాన్ని చదువుకుంటేనే బాగుంటుంది. అందు గురించి ఇప్పుడు మనం అది ఫస్ట్ నవగ్రహాలను కూడా చదివేసుకున్నాము. తర్వాత ఇప్పుడు అమ్మవారిది నవగ్రహాలు కూడా మన మనస్సులో అనుకోవాలి ఫ్రెండ్స్. తర్వాతనే ఇప్పుడు అష్టోత్తరాన్ని చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా దేవి దశనామ సూస గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ. సకల విద్యాప్రాప్తికి ఐగ్రీవస్తుతి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యాయాం యవగ్రీవం ఉపాస్మహే. ఇప్పుడు మనము అష్టోత్తరం చదువుకుంటూ ఏం చేయాలంటే అష్టలక్ష్ములు ఉంటాయి. అష్టలక్ష్ములది అయినా చదవచ్చు, అష్టోత్తరాన్ని అయినా మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. మహాలక్ష్మి అష్టకాన్ని చదువుదాం. మహాలక్ష్మి యొక్క అష్టకాన్ని చదువుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మహాలక్ష్మి అష్టకం చేతిలో పట్టుకొని మహాలక్ష్మి అష్టకం చదవాలి.
ఓం నమస్తే సుమహామాయే శ్రీపీఠే సురాపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారుడే కోలాసురాభయంకరీ సర్వపాపహరే దేవి సర్వపాపహరే దేవి सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टाभयङ्करी सर्वदुःखाहरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते अद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी अद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगाग्ने योगसम्भूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनास्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्म्यष्टकस्तोत्रं या पठेद्गौरीमनरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्रपोन्नति सर्वदा एककालपठे नित्यं महापापविनाशनं द्विकालः पठे नित्यं धनधान्यं समन्वितः त्रिकालः पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवने नित्यं प्रसन्नवरदा शुभం అంటూ ఈ విధంగా ఫస్ట్ మనము మహాలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకొని తర్వాత ఈ విధంగా ఆసనాన్ని ఏర్పరచుకొని అమ్మవారికి 5 దీపాలు సంతోషి మాతనే కానీ మహాలక్ష్మి విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టి ఈ విధంగా వేదికను అలంకరించుకోవాలి. కనక సింహాసనాన్ని మనం అధిష్ఠించుకున్నట్టు మనస్సులో అనుకొని వస్త్రము వాసనము పువ్వులు ఇవన్నీ ఈ విధంగా రవిక గుడ్డలు తమలపాకులు ఇంకా పనులలో ఏవైనా 5 రకాలు చేతనైన వాళ్ళు 5 రకాల పలహారాలను భోజనాన్ని కూడా పెట్టవచ్చు. రవ్వ కేసరి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఈ విధంగా ఈ విధంగా నేను చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరందరూ కూడా మీకు ఎంత ఉంటే అంత శక్తి కొలది ఈ వరలక్ష్మి అమ్మవారిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజు మనము అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. ఎందుకంటే సౌభాగ్యం కొరకు 100 ఏళ్ళు సౌభాగ్యముగాను పంచమాంగల్యాలు అన్నీ ఉండాలని మనకు తోచిన కాడికి అమ్మవారికి చీరే రవికే పెట్టేసి 5 లేదా 9 మంది లేదా 11 మంది ఇక ఎంతమంది అయినా సరే అందరికీ కూడా మన శక్తి కొలది శనగలు నానపోసిన శనగలు వక్కపొడి అరటిపండు తమలపాకులు అమ్మవారికి నివేదన చేసినటువంటి రవ్వ కేసరి వీటిని అన్నింటిని కూడా మనము వారికి ప్రసాదంగా వాయనమిచ్చి అమ్మవారి యొక్క కృపకు పాత్రలము కావాలి. ఇది ప్రతి సౌభాగ్యం ఉన్నటువంటి ప్రతి స్త్రీ ముత్తైదు అందరికీ చేసుకోవాలి. ఇలా గాజులు రవిక గుడ్డలు ఇలా సమర్పించుకొని అమ్మవారి యొక్క పాత్రకు మనమందరం కూడా కృపకు మనమందరం కూడా అమ్మవారి కృపకు మనం ఎల్లవేళలా శాయశక్తులతో మనకి ఎంత తోస్తే అంత చేసి అమ్మవారి కృపకు పాత్రలం కావాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.